హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? 7:30 కల్లా లాస్ట్ ముద్ద తినే ప్రయత్నం అనేది చేయండి. ఈరోజు అనుకోకుండా కొంచెం లేట్ అయింది నాది. సో ఎందుకంటే 8 తర్వాత ప్యాంక్రియాస్ పనిచేయదు, లేదా తక్కువ పనిచేస్తుంది. సో అట్లాగే 6 తర్వాత మొబైల్ చూడకుండా ఉంటే హాయిగా నిద్ర కూడా పడుతుంది అనమాట. లేకపోతే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. సరే చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ యొక్క Q1 రిజల్ట్స్ గురించి వివరంగా చూద్దాం. సో మనం అనుకున్నట్లుగానే టీసీఎస్ రిజల్ట్స్ సంతృప్తికరంగా లేవు. అలాగే మార్కెట్లో కూడా ఏంటంటే ఈ టీసీఎస్ థింగ్స్ వల్ల ఏంటంటే డ్రాప్ అని అనుకున్నాం. మార్కెట్ ఏంటంటే ముందుగానే ఊహించింది ఈ టీసీఎస్ రిజల్ట్స్ని. అందువల్లే మార్కెట్లో ఈరోజు డ్రాప్ అనేది మనం చూసామని చెప్పచ్చు. మరి రేపు స్టాక్ మార్కెట్లో జరగబోయే దారుణం ఏంటి, మంచా చెడా, ఎటువైపు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Q1 అప్డేట్స్లో భాగంగా టాటా ఎల్ఎక్స్ఐకి సంబంధించి, ఆనందరతికి సంబంధించి Q1 అప్డేట్స్ని చూద్దాం. అలాగే లారస్ ల్యాబ్ 200% దాని పరిస్థితి ఏంటి, అంబర్ ENTకి సంబంధించిన టార్గెట్ అప్డేటు, అలాగే IREDA సంబంధించిన Q1 రిజల్ట్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, వీటితో వీడియోని రక్తి కట్టిద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ కాబట్టి మీరు మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని చెప్పి మరీ చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ యొక్క Q1 అప్డేట్స్ చూడాలి అని అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చూడండి. ఇక్కడ రెవెన్యూ చూస్తే ఏంటంటే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.3% గ్రోత్ ఉంది. సో అది మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో అట్లాగే ఏంటంటే ఫ్లాట్గా ఉంది కాబట్టి రెవెన్యూ మనకి గ్రోత్ కనపరచలేదు అని చెప్పచ్చు. సో అట్లాగే ప్రాఫిట్ చూస్తే 6% అప్ ఉంది. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 6% అప్ ఉండి 12,760 crore నిలబడిందనమాట. సో అయితే ఇక్కడ చూడండి, మనం ఇంటర్మ్ డివిడెంట్ ఇచ్చారు. సో చూడండి, ఏజిఎంలో ఇస్తే కనుక దాన్ని ఫైనల్ డివిడెంట్ అంటారు. 2 ఏజిఎంల మధ్యలో ఇస్తే కనుక ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. సో 11 రూపీస్ చదివిచ్చారనమాట. కాబట్టి టీసీఎస్ వాళ్ళు ఇన్వెస్టర్స్కి 11 రూపీస్ పర్ షేర్ ఇచ్చారనమాట. సో కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. సో అట్లాగే మనం దీని గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఎందుకని ఇలా డౌన్ అయింది అని అంటే కనుక బిఎస్ఎన్ఎల్ డీల్ ఏదైతే ఉందో అది ర్యాంప్ డౌన్ అవ్వడం అనేది ప్రధానమైన కారణం. అయితే ఫర్దర్గా నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి ఏంటంటే వాళ్ళకి బుకింగ్స్ బాగానే వచ్చాయన్నమాట. సో ఆర్డర్ బుక్ బాగుంది అని చెప్పచ్చు. సో కానీ ఇమీడియట్గా ఐటీ ఎక్స్ట్రాడినరీగా పైకి వెళ్తుందని అనుకోవట్లేదు నేను. సో న్యూ ఎంప్లాయ్మెంట్ అనేది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఎట్రిషన్ రేట్ అనేది కూడా పెరిగింది, మనం అబ్జర్వ్ చేయాలి. ఎట్రిషన్ రేట్ అంటే ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ కొడతా ఉంటారు కదా, అది బాగా పెరుగుతుంది అనుకోండి, ఆ కంపెనీకి నెగిటివ్గా చూస్తాం మనం. అర్థమవుతుందా? అది అంటే ఓల్డ్ ఎంప్లాయీలే ఎక్కువగా జంప్ అవ్వకుండా ఉంటేనే కంపెనీలు గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొత్త వాళ్ళకైతే ఎక్కువ శాలరీ ఇస్తారు కదా, అదే ఉన్న వాళ్ళకి ఇవ్వమంటే తెలుసు కదా మీకు, ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా మీకు నేను కొత్తగా చెప్పేదే ఉంది. బయట అయితే 30%, 40% అని తెచ్చుకుంటారు. మనకు 5-6%, 10% ఇవ్వడానికి మనకి బాధపడుతూ ఉంటారు అనమాట. సో సహజం అనమాట. సో అయితే ఈ టీసీఎస్కి సంబంధించిన చార్ట్ని స్టడీ చేద్దాం. రిజల్ట్స్ అయితే సంతృప్తికరంగా లేవు. అలాగే ఇంకొక క్వార్టర్ కూడా ఏంటంటే కాస్త డల్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గ్లోబల్గా థింగ్స్ని బేస్ చేసుకొని. అలాగే మేనేజ్మెంట్ కామెంట్ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఆర్డర్లు వస్తున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ యొక్క చార్టు. సో మనకి ఆల్రెడీ దీని థింగ్స్ని అంత ఊహించే మార్కెట్లో ఆల్రెడీ డ్రాప్ అయింది. సో అయితే మార్కెట్లో ఏంటంటే రేపు టీసీఎస్ పెరుగుతుందా పడిపోతుందా అట్లాంటివి ఊహించద్దు. ఎందుకంటే చూడండి, ఈవెంట్ అయిపోయిన తర్వాత లేదా ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని స్పెక్యులేటివ్ గెయిన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరు అంటే రీటైలర్స్ అనమాట. కానీ ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆల్రెడీ వాళ్ళు ఎస్టిమేట్ చేశారు ఈ రిజల్ట్స్ సంతృప్తికరంగా రావు అనేది వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. చూడండి సార్, వాళ్ళు లైన్గా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు రేపు మార్కెట్లో ఏంటంటే ఈ షార్ట్స్ని ఏంటంటే కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం చేశారనుకోండి, ర్యాలీ అవ్వచ్చు. వాళ్ళు అంటే రేపు ర్యాలీ వచ్చినా వాళ్ళు క్రియేట్ చేసిందే, దానివల్ల వాళ్ళకి లాభమే. ఎందుకని సెల్ కొట్టారు కదా, కొద్దిగా కవర్ చేసుకుంటారు. సో లేదు, థింగ్స్ బాగోలేదు కాబట్టి ఫర్దర్గా సెల్ ఆఫ్ చేసినా కూడా వాళ్ళకి లాభమే. ఎందుకని ఆల్రెడీ సెల్ మోడ్లో ఉన్నారు, ఫర్దర్గా సెల్ ఆఫ్ చేసి షార్ట్స్ కవర్ కూడా చేసుకుంటూ ఉంటారు.
ఏ వేలో అయినా లాభం, ఎందుకంటే వాళ్ళు చంక్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటూ వస్తారు కాబట్టి. అలాగే ఈవెంట్కి ముందు నుంచే వాళ్ళ యాక్షన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి పైకి వెళ్ళినా ఇబ్బంది లేదు, సో కింద పడ్డా ఇబ్బంది లేదు. బోత్ వేస్ వాళ్ళకి బెనిఫిటే, ఎందుకంటే ఆ పైకి కిందకి తీసుకెళ్లేదే వాళ్ళు. సో ఆల్రెడీ యాక్షన్ ఏంటంటే ముందు 1 వీక్ నుంచి ఉంది చూడండి, కానీ సో రేపు పెరుగుతుంది పడిపోతుంది, లేదా ఆ వోల్టాలిటీలో చిక్కునే ప్రయత్నం ఎవరు చేస్తారు? రీటైలర్స్ చేస్తారనమాట. ఈ రిజల్ట్స్ని బట్టి పెరుగుతుందని పడిపోతుందని చూడండి. సో అలా ఎవరు మీకు చెప్పరు. సో రేపు ఈవినింగ్ చెప్పచ్చు ఏమని, సో ఆల్రెడీ రేపు పెరిగింది అనుకోండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పచ్చు, రిజల్ట్స్ బాగోలేదు కాబట్టి, లేదా ఆర్డర్ బుక్స్ బాగుంది కాబట్టి గైడ్లైన్స్లు బాగున్నాయి అని చెప్పి పెరిగిందని చెప్పచ్చు. ఫర్దర్గా పడిపోతే రిజల్ట్స్ బాగోలేదు కాబట్టి పడిపోయిందని చెప్పచ్చు. చూడండి సార్, జరిగిన దానికి కారణం అనేది చెప్పడం ఈజీ, కానీ ట్రేడర్కి అది ఉపయోగపడదు కదా. సో కదా, కాబట్టి ఏంటంటే ఇలా ముందు నుంచి ఏదైనా రిజల్ట్ రాకపోక ముందు నుంచే యాక్టివిటీ అలా అబ్జర్వ్ చేసి రిజల్ట్ వచ్చేటప్పటికి మనం క్లోజ్ చేయాలి పొజిషన్ని, అదనమాట. సో అలా 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 ప్లాన్ చేయాలని చెప్పి చెప్తానమాట. సో అలాగే ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని అప్కమింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, వాటిల్లో రిజల్ట్స్ రాబోయే ముందు 4-5 డేస్ అంటే 4-5 ట్రేడింగ్ సెషన్స్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి సార్, మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను చెప్పింది అబ్జర్వ్ చేయండి. లేదు మనం త్రూ అవుట్ ఇండియా ఛానల్స్ అన్ని తిరగేస్తాను నేను అనుకుంటే జరిగిపోయిన న్యూస్ అప్డేట్స్ మీరు వింటారు, దానివల్ల మీరు ఓన్గా ఎప్పటికీ నేర్చుకోలేరు. అర్థమవుతుందా? నేను కొత్త ఏం చెప్పట్లేదు, మీరు అబ్జర్వ్ చేసేయే. ఒకసారి రిమైండ్ చెప్తున్నాను, అలాగే మీకు కూడా కాస్త హోంవర్క్గా ఉంటుందని అప్కమింగ్ స్టాక్స్ గురించి స్టడీ చేయమంటున్నాను. మనం కలిసి గ్రో అవుదామని చెప్పి చెప్తాను. కలిసి గ్రో అయ్యే ఉద్దేశం ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పనికొస్తుంది అని చెప్పి చెప్తాను. చూడండి మనసు, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని. సో అట్లాగే ఏంటంటే సో మార్కెట్లో సో ఈ టీసీఎస్ని ఊహించే డ్రాప్ వచ్చింది. సో అందుకనే నిన్నటి వీడియోలోనే మనం చెప్పాము ఈ టీసీఎస్ వల్ల దెబ్బ పడవచ్చు, టీసీఎస్ గురించి నెగిటివే కాబట్టి రేపు రన్నింగ్ మార్కెట్లో జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్పాను. అర్థమవుతుందా? ట్రెండ్ టర్న్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ ఏంటి? పెద్ద కంపెనీల యొక్క ఎర్నింగ్స్, జీడిపి నెంబర్స్, ఇన్ఫ్లేషన్ డేటా, ఫెడ్ కామెంట్స్, ఫెడ్ రేట్ కట్ డెసిషన్స్, హైక్ డెసిషన్స్, అలాగే ఆర్బీఐ రేట్ కట్టు హైక్ డెసిషన్స్, ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చే షాక్లు, సర్ప్రైజ్లు. సో ఇలాంటి థింగ్స్ వల్ల మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం కదా. కాబట్టి పెద్ద కంపెనీలు ఎర్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఒకటి బాగోలేదనుకోండి, టెంపరీగా డల్ అవ్వచ్చు మార్కెట్. మళ్ళీ ఏదైనా రిలయన్స్ లాంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే సో ఈ ఎర్నింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి పెద్ద కంపెనీలు ఎర్నింగ్స్ వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ ఫర్దర్గా డైరెక్షన్ కంటిన్యూ అవుతుందా లేదా టర్న్ అవుతుందా అవి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రిజల్ట్స్ వస్తూ ఉంటే అస్తమానం కిందకి పైకి వెళ్తూ అస్తవ్యస్తంగా మూమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎర్నింగ్స్ మంత్ అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్నింగ్స్ అన్నీ కూడా బాగా వస్తున్న ఫ్లో ఉందనుకోండి బాగుంటుంది, డౌన్ ఉంటే డౌన్ ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మంచిగా, కొన్ని కంపెనీలు అలా కాకుండా వచ్చినాయి అనుకోండి, బ్యాడ్ అంటే అనుకున్న స్థాయిలో రాలేదనుకోండి. సో మనం ఏంటంటే ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యూస్ డైనమిక్గా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఎప్పుడు మార్చుకోవాలో అప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు అతుక్కోవాలో అప్పుడు అతుక్కోవాలి అని చెప్పి మరీ చెప్తాను. సో ఎప్పటిదాకా మనం చెప్పిన ఛానల్ థింగ్స్ అంటే ఈ వీడియో కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ప్రస్తుతానికైతే కనుక డౌన్కే వెళ్తూ ఉంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఫర్దర్గా కూడా డౌన్ కొనసాగితే ఈ ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను. ఎందుకంటే సో ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫర్దర్గా డౌన్ అయ్యేటప్పుడు టెంపరీ బౌన్స్లు రావచ్చు. సో అట్లాగే ఏంటంటే లైవ్ మార్కెట్లో మూమెంట్స్ థింగ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను, చూస్తున్నారు కదా. దీన్ని బట్టి కాన్సెప్ట్స్ నేర్చుకోండి అని చెప్పి చెప్తాను. అలాగే ఈరోజు కూడా చెప్పాను. సో ఆల్రెడీ డిప్ అవుతుంది. ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ వల్ల టెంపరీ బౌన్స్లు ఇంట్రాడేలో వస్తాయి అనేది మనం చెప్పాము. సో మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుంటే కనుక ఆల్రెడీ మనం చెప్పాం కదా. సో సడన్ స్పైక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అని. లోయర్ టైం ఫ్రేమ్వర్క్ పెట్టి మనం చూద్దాము. చూస్తే చూడండి, డిప్ అయ్యి సడన్గా థింగ్స్ మళ్ళీ డిప్ అవుతుంది. అంటే ఏంటి, కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంది కానీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ వల్ల టెంపరీ ర్యాలీస్ అనమాట. సో అది ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ని మీకు వీడియో బైట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రేపు కూడా ఏంటంటే మూమెంట్ ఎడిపోతుందో చూసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 40 minutes మార్కెట్ని అబ్జర్వ్ చేయడానికి టైం ఇవ్వండి.
దాని తర్వాత ఏదైనా అవకాశం ఉంటే చూస్తారు. ఫస్ట్ 1 అవర్లోనే క్లోజ్ చేసుకొని సర్దుకుందాం అనుకునే వాళ్ళు బిగినర్స్, మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్. అర్థమవుతుందా? ఫస్ట్ ఓపెనింగే మార్కెట్ మీదకి వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, కానీ ఆ డేస్ చాలా తక్కువ ఉంటాయి. ఫుల్ గ్రీన్ క్యాండిల్, ఫుల్ రెడ్ క్యాండిల్ పడే అవకాశాలు ఉంటాయి కదా ఆ రోజులు అనమాట. సో అలాంటి డేస్ ఉంటే మీకు చెప్తున్నాను కదా అది. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్కి ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదని రూల్ లేదు. కానీ జనరల్గా ఏంటంటే నిఫ్టీ సెటిల్ అవ్వడానికి ఒక 40 minutes పడుతుంది. బై ఆర్డర్లు, సెల్ ఆర్డర్లు, ప్రీ మార్కెట్లో ఆర్డర్స్ వల్ల పైకి కిందకి వెళ్తుంది. ఆ టైంలో వెళ్తే ఏంటంటే మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బిగినర్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ 40 minutes మార్కెట్ని అబ్జర్వ్ చేయడం అనేది చూడండి. నేను కొత్త పాయింట్ ఏం చెప్పట్లా, మీకు కూడా 11 తర్వాత వెళ్ళిపోతుందో తెలుస్తూ ఉంటుంది, కానీ ఆల్రెడీ మీరు ఇరుక్కొని ఉంటారు అది. సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా 2 to 3 చేస్తుంటారు, అదవుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది. సో అదనమాట. కాబట్టి ఈ పాయింట్స్ అనేవి నేను చెప్పినవి కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా రేపు మూమెంటం గురించి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, నేను లైవ్లో అవైలబిలిటీ ఉంటాను రేపు. చూడండి సార్, అలాగే ఆనందరతి యొక్క Q1 అప్డేట్స్. నెట్ ప్రాఫిట్ 28% ఉంది. సో ఎబిటా 30% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, చూడొచ్చు అనమాట. అలాగే టాటా ఎల్ఎక్స్కి సంబంధించి సో క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21% డిక్లైన్ కనిపిస్తుంది. ఈ లింక్స్ని మీకు కూడా షేర్ చేస్తాను. కంప్లీట్గా అనాలిసిస్ అనేది ఒకసారి, కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి ఒకసారి చూడండి. సో అలాగే లారస్ ల్యాబ్, సో ఎక్స్పోర్ట్ ఫర్ June 25 అట్ USD 106, అంటే $106 million అప్ టు 21%. సూపర్బ్ కదా. ఒక్కసారి లారస్ ల్యాబ్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, లారస్ ల్యాబ్ సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నాము అంటే డేటా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాకు అంటే బాగా లో పీఈలో పడిపోయింది, 20 బిలో పీఈలోకి వెళ్ళింది. సో అంటే అంతకుముందు 2 years పర్ఫార్మెన్స్ లేక డిక్లైన్ అయినప్పుడు 308 247 దగ్గర ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఉండే అవకాశాలు ఉంటాయని, 312 360 320 330 దగ్గర మనం కరెక్ట్గా ఏంటంటే 2 years బ్యాక్ అంటే 2023లో చాలాసార్లు అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి అని చెప్పాను. పరిస్థితులు బాగోలేదు, కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ప్రకారం ఫర్దర్గా ఏంటంటే చక్కబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ కనిపిస్తుంది అని అంటే ఇన్స్టిట్యూషన్స్కి క్లోజ్గా తెలుసు. ఎందుకంటే మలాంటి వాళ్ళు లారస్ ల్యాబ్కి వెళ్ళి మీరు ఏం చేయబోతున్నారు, బిజినెస్ ప్లాన్స్ చెప్పండి అంటే చెప్పరు కదా. కానీ వాళ్ళు లోతుగా, వాళ్ళు డీపర్గా వాళ్ళ క్వశ్చన్ని గుచ్చి అడిగి వాళ్ళు తెలుసుకోగలరు. JP Morgan Stanley అట్లాంటి వాళ్ళు. అందుకని వాళ్ళు అక్కడ మనం బ్యాడ్ అయిందని ఆ 2 years వదిలేస్తాం, కానీ ఆ తర్వాత ఇయర్స్లో జరగబోయే థింగ్స్ని బేస్ చేసుకుని స్లోగా మార్కెట్లో ఎక్కిస్తారు వాళ్ళు ఆర్డర్స్. చూడండి. సో అక్కడి నుంచి చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది. ఇంకొక 100 పెరిగితే దగ్గర 300 నుంచి 900 అంటే సో 200% దగ్గరగా ర్యాలీ అయినట్లు స్టాకు. అర్థమవుతుందా? సో అది ఇట్లాంటి అవకాశాలు, ఇట్లాంటి అబ్జర్వేషన్స్ అస్తమానం దొరకవు. అందుకని ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ గురించి ఏదైనా డిస్కషన్ నేను అప్పుడప్పుడే చేస్తాను. అర్థమవుతుందా? అది అంతేగాని ఎవ్రీ మంత్ ఒక స్టాక్ని డిస్కస్ చేయండి, ఎవ్రీ వీక్ ఒకటి చేయండి, సో ఇక్కడ ఎవ్రీ డే చేయండి, ఏమైనా భోజనాలు అయింది ఎవ్రీ డే పెట్టడానికి. అర్థమవుతుందా? కాబట్టి అలా ఉండదు. సో మంచి కంపెనీలు ఏంటంటే 2 yearsకి ఒకసారో 2 సార్లు అవకాశాలు ఇస్తాయి. రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా 2 yearsలో 1 or 2 times ఇస్తాయి అవకాశాలు. అలాంటప్పుడు మనం ఆలోచిస్తాం అనమాట. కానీ అలాంటప్పుడు మనం ఆలోచించకూడదు. మీరు చూడండి, ఎగ్జాక్ట్గా ఈ 25 స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 months 4 months మార్కెట్ బాగోలేదు. మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ట్రాకింగు, డిస్కషన్స్, కంపెనీ ఫండాస్ అంతా కూడా అక్కడే డిస్కస్ చేసుకున్నాం ఎక్కువ. ఇలాంటప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదన్నమాట. ఇలాంటప్పుడు కూడా కొన్ని స్టాక్స్ అండర్ వాల్యుయేషన్స్లో ఉంటుంటాయి, కానీ ఏంటంటే వెతకాలి, చాలా తక్కువ ఉంటుంటాయి అన్నమాట. ఎందుకంటే నిఫ్టీ దగ్గరగా ఆల్ టైమ్ హైకి వస్తున్నప్పుడు అన్ని కంపెనీలు ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ని చూపిస్తూ ఉంటాయి కదా. మీరు వెతికితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ రాలేదు, నిఫ్టీ గెయిన్ అయినా. కాబట్టి వెతికితే దొరకందంటూ లేదు, చాలా స్టాక్స్ ఉన్నాయి రీజనబుల్ వాల్యుయేషన్స్తో, మీరు వెతకాలి. అదనమాట కదా. చూడండి. అలాగే JP Morgan వాళ్ళు అంబర్ ఎంటర్ప్రైజ్ గురించి చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ 7350 చెప్తున్నారు అనమాట. సో బోర్డు ఫండ్ రైజ్ గురించి మాట్లాడారు. సో అవన్నీ కూడా మనం ఏంటంటే పాయింటర్స్ని ఒకసారి చదవండి అని చెప్తాను. ఈ PLI స్కీమ్స్ గురించి మాట్లాడారు. చూడండి సార్, IRED గురించి అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో చూడండి, మీ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ కావాలి అని అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ మీరు వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా జాయిన్ అయ్యి చూడొచ్చు. అట్లాగే ఏంటంటే మీరు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, సో నేను ఇక్కడ జెరోదా మెన్షన్ చేశాను. చూడండి, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అబ్బాయి. సో మీకు నచ్చుతుంది. కైట్ అర్థమవుతుందా, జెరోదా కైట్. సో అందువల్ల ఏంటంటే సో జెరోదా అకౌంట్ లేని వాళ్ళందరూ కూడా మస్ట్గా ఏంటంటే ఈ లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
సో క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. మీ ఏదైనా వెబినార్లు అట్లాంటివి ఏదైనా ఉంటే ఇన్ఫామ్ చేస్తాను. చూడండి, ఐఆర్ఈడిఏకి బాగా దెబ్బపడింది. జెన్సోల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎక్స్పోజర్ ఉండటం వల్ల బాగా డిక్లైన్ అయింది. నెట్ ప్రాఫిట్ 35% డిక్లైన్ అయింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి సో ఒకసారి చూస్తే మనం చూడండి, ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా హిట్ చేస్తుంది అని అంటే మార్కెట్లో అయితే ప్రస్తుతానికి దమ్ము లేదు. సో ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి థింగ్స్ వల్ల మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ సంకేతాలు ఉంటే మళ్ళీ దమ్ముగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పటిదాకా ఏంటంటే తచ్చాడే అవకాశాలు ఉన్నాయి. దట్టు ఏంటంటే మార్కెట్ ట్రంప్ టారిఫ్ అప్డేట్ కోసం చూస్తుంది అనమాట. 2 డేస్లో వితిన్ 48 అవర్స్లో ఏంటంటే ఇండియాతో డీల్ గురించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిమైనింగ్ కంట్రీస్కి ఆల్రెడీ లెటర్లు పంపించారు కదా, అలా కాకుండా మన డీలు చైనాతో కంపేర్ చేస్తే కూడా ఫార్ బెటర్గా ఉంటుంది, అందులో డౌటే లేదు ఇండియాతో. సో ఆ విషయం మీరు చూస్తారు. కాబట్టి దానివల్ల మార్కెట్లో మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి డైనమిక్గా మ్యాక్రో డేటా థింగ్స్ అంటే ఇక్కడ ఎలాంటి ఈవెంట్లు కానీ ఇట్లాంటి కీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు ఏ రోజు ఆ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉండాలి, ఒక కన్నేస్తూ ఉండాలి మార్కెట్లో. ఎందుకంటే కంటిన్యూగా 2-3 వీక్స్ ఇదే ట్రెండ్ నడుస్తుంది అట్లాంటివి చెప్పడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే రిజల్ట్ సీజన్ ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పింది చూస్తే కనుక నచ్చి ఉంటుంది, లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.